అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. పరాయి వాళ్లకు ఇచ్చే టైం ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ను సొంత బంధానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి. విడదీసిన విడిపోని బంధం అవుతుంది. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. మనలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ముగ్గురం కలిసి పొందికగా 5 నిమిషాలు పని చేయలేం. ప్రతి వ్యక్తి పెత్తనం కోసం ప్రాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి. మిత్రుడిని మించిన అర్థం లేదు. మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం, అదే శ్రమించడం, అదే వేదమంత్రం. కుబేరుని ధనం కన్నా విలువైనది, దొంగలు కూడా దోచలేనిది, సృష్టిలో అమూల్యమైనది స్నేహం. ప్రపంచంలో అత్యంత లోతైనది సాగరం కాదు, జీవితం. సాగరాన్ని కష్టమైనా ఈదవచ్చేమో కానీ సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకు తాళం వేస్తాం. అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే నోటికి తాళం వేయాలి. బండి ఎదురుగా వస్తే 5 అడుగులు దూరం తొలగిపోవాలి. గుర్రం ఎదురుగా వస్తే 10 అడుగుల దూరం తొలగిపోవాలి. ఏనుగు ఎదురుగా వస్తే 1000 అడుగుల దూరం తొలగిపోవాలి. కానీ దుష్టునికి ఇంకా చాలా దూరంలో ఉండాలి. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా మాట్లాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. రాజ్యాధికారం కోసం పోరాడితే మీరు రాజు అవుతారు. ఉపాధి కోసం పోరాడితే మీరు సేవకులుగా మిగిలిపోతారు. నిర్ణయం మీదే. కంచె చేను మేస్తే కాచేవారు ఎవరు అన్నట్టు సొంత వారే దూరం పెడితే చేరదీసి ఆదరించేవారెవరు? కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేము, కానీ ఒక్క స్నేహితుని దగ్గరే చిన్న విషయం నుండి సీక్రెట్ దాకా అన్నీ పంచుకుంటాం. ఎందుకో తెలుసా? బాధ వస్తే ఓదారుస్తారు, సంతోషం వస్తే రెట్టింపు చేస్తారు. ప్రతి పలకరింపుకి పులకరించే మనసు ఉంటే పుట్టలు పుట్టలుగా జ్ఞాపకాలే పుడతాయి. నీ విశ్వాసం నీ చుట్టూ ఉన్నవారికి వెర్రితనంగా కనిపించినా, వారు నిన్ను అవమానకరంగా మాట్లాడినా ధైర్యంగా నిలబడు. నీ విశ్వాసానికి నీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే తప్ప నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. మనకి విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకి విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది కనపడదు. పగకు ద్వేషానికి మనసులో చోటివ్వకండి. అవి మనిషికి నిద్రను, మనసుకు శాంతిని దూరం చేస్తాయి. అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషి మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అనవసరమైన కోపం వల్ల, కారణాల వల్ల విలువైన మనుషులను దూరం చేసుకుంటున్నాం. విలువలేని వస్తువులను దగ్గరే పెట్టుకుంటున్నాం. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా? కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవా? ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు? నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు? డబ్బు పనికిరాని జనాన్ని నీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం అసలైన మనుషుల్ని నీకు పరిచయం చేస్తుంది. అవమానాలు కూడా కొన్నిసార్లు ఎదగడానికి ఆశీర్వాదాలే అవుతాయి. కాకపోతే ఓపికతో ఎదురు చూడాలి, అంతే. నువ్వు ఒక ఆడదాన్ని అవమానించే ముందు నీ తల్లిని, తోబుట్టువును, భార్యను గుర్తు తెచ్చుకో.